సార్, అమరావతి భూములకు సంబంధించి 50,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ప్లాట్లు అన్ని ఇస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు. కానీ సామాన్య రైతులకు ఎక్కడన్నా న్యాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ప్రశ్న ఇచ్చారు. తర్వాత ఆల్రెడీ ఉన్న 50,000 ఎకరాలకి దిక్కు లేదు, కానీ మళ్ళీ మరో 50,000 ఎకరాలు సేకరించి ఏం చేద్దామని, రైతులను ముంచేద్దామన్న ఆలోచన మీకు ఉండదా అనేది ఒక ప్రశ్న చేశారు. దీనికి ఏమంటారు? ఇంకా అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకి దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. సార్, ఆయన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనుకున్నారు. మూడు రాజధానుల ఆట ఆడుకుంటూ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లోనే అసెంబ్లీ నడిచింది, సెక్రటరియట్ నడిచింది, హైకోర్టు నడిచింది. దాన్ని అలా ఉంచేయాలని అనుకున్నారు ఆయన. అయితే ప్రపంచంలో చాలా గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న దూరదృష్టితో, లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. రైతుల్నేం బలవంతంగా తీసుకోవడం లేదండి, వాళ్ళేం భయపెట్టో బెదిరించో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదు. వాళ్ళకు కూడా వాటాలు ఇచ్చి, భాగస్వామ్యం ఇచ్చి, ఒప్పించి వాటన్నింటిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము తప్ప ఇక్కడెక్కడ ఆయన, అంటే ఉదయం చూశాను, ఆయన ఏదో లూటీ పెద్ద పెద్ద పదాలు వాడాడు. లూటీ ఏం చేయలేదండి. రైతుల అనుమతితోనే వాళ్ళు సంతకాలు చేస్తే స్వీకరిస్తాము, తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఒప్పించి, అంటే నొప్పించకుండా ఒప్పించి ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారండి. దీన్ని సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా బురద జల్లి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవాలు ఏమాత్రం లేవు.